హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తుమ్మితే ఊడిపోయే ముక్కు బీజేపీ పార్టీ గవర్నమెంట్. నిజం చెప్పాలంటే ఎవడు ఇటు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉపసంహరించుకున్నా, అటు నితీష్ జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకున్నా బీజేపీ పార్టీ కుప్ప కూలిపోతుంది అంటే అర్థం చేసుకోండి. అట్లా కత్తి మీద సాములాగా ఇటు ఇల్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్న బీజేపీ పార్టీకి జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఒక ఇచ్చారు. ఆ జలక్ ఏంటంటే మణిపూర్ లో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళ మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో నితీష్ కుమార్ తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. అంటే గవర్నమెంట్ లో ఇప్పుడు మోడీ గారు ఏదో ప్లాన్ చేసి సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు కదా. ఒరిజినల్ గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా మద్దతు ఇవ్వబట్టే బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికి కూడా నిలిచింది. లేదంటే ఎప్పుడో కూలిపోయి పడిపోయేది. దానికోసం నానా తంటాలు, నానా కష్టాలు పడుతూ ఉంటారు బీజేపీ నాయకులంతా కూడా. వీళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేం, అటు నితీష్ కుమార్ ని నమ్మలేం. ఎందుకంటే వీళ్ళకి అవకాశం దొరికిందనుకోండి, బీజేపీతో పని లేదు అని తెలిసిందనుకోండి, నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ఆలోచించకుండా పక్కన పడేస్తారనమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు నితీష్ కుమార్ గారు కూడా చేస్తుంది అదే. మణిపూర్ లో ఇప్పుడు ఆయన మద్దతుని ఉపసంహరించుకోవడం వెనుక చాలా గేమ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకంటే ఒకటి బీజేపీకి వార్నింగ్ పంపించటం, రెండు రాబోయే ఎలక్షన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి పట్టు సాధించేటువంటి నేచర్. సో వీటన్నిటి కనుక మీరు ఆలోచించినట్లయితే కత్తి మీద సాములాగా బీజేపీ నడుస్తూ ఉంది. ఎవడు తుమ్మినా కూడా ఊడిపోతుంది ఈ గవర్నమెంట్. ఏదో మోడీ, నమో మోడీ, గుమో మోడీ ఏదో అంటారు కానీ అంత సీన్ లేదు. ఈసారి ఎలక్షన్స్ లో మోడీ వస్తాడా రాడా అని పక్కన పెడితే, ఇప్పుడు జరగబోయే పరిణామాల్లో ఒకవేళ మోడీకి చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకున్నా, నితీష్ కుమార్ గారు మద్దతు ఉపసంహరించుకున్నా, నిట్ట నిలువున కూలిపోయే పేకల మేడ బీజేపీ పార్టీ. సో దీన్ని బట్టి ఇప్పుడు నితీష్ కుమార్ తన అవకాశాన్ని వాడుకోవడానికి ఈ మద్దతు ఉపసంహరణ అనేటువంటి గేమ్ అనేది ప్లే చేస్తూ ఉన్నాడు. సో తద్వారా బీజేపీకి ఒక రకమైన భయం కలిగించడానికి మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ అనే వ్యక్తి అంత ట్రస్ట్ అంటే నో 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 టైం దొరికిందంటే జంప్ జిలాని బ్యాచ్ చేయాలంత. ఓవరాల్ గా ఉంటదా ఓడిపోతుందా అనే టెన్షన్ అయితే బీజేపీకి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదే అదం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తన గేమ్ ఆడే అవకాశం ఉంది. నిజంగా నితీష్ కనుక ఈ స్టెప్ తీసుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నాడని తెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి బలం బాగా పెరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా కన్ను ఎర్ర చేసాడంటే మొత్తం బీజేపీ ఆశాంతం కూలిపోయి ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు, లేదంటే కాంగ్రెస్ కి మద్దతు కాంగ్రెస్ పార్టీని కూడా ఫామ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకుంటూ బీజేపీని వార్నింగ్ ఇవ్వటం కరెక్టేనా? రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా తీవ్రతరం కాబోతూ ఉన్నాయా? ఎస్, కంపల్సరిగా బీజేపీకి దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ లాగే బతక తప్పదు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.